జూలై 17వ తేదీ ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి. కన్యా రాశివారు కలలు కన్న జీవితాన్ని పొందబోతున్నారు. ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. జూలై 17వ తేదీ ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి గుణగణాలు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు ఎప్పటికప్పుడు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము కన్యా రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగానే ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయండి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసటకు గురి కాకుండా చూసుకోవాలి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం. అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. తలపెట్టిన పనిలో లక్ష్యాన్ని చేరుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అధికారులు మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు. వ్యాపారంలో అంచెలంచెలుగా మీరు పైకి ఎదుగుతారు. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో పురోగతిని కనిపిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలమవుతాయి. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించినట్లయితే విశేషమైన ధన వృద్ధి కలుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు చాలా చురుకుగా పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదించగలుగుతారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి. ఈ వారాంతంలో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. లక్ష్మీ ధ్యానం అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి యొక్క జీవితంలో చాలా అత్యున్నతమైనటువంటి సమయం అనే చెప్పాలి. మీరు కలలు కన్న జీవితాన్ని చూడబోతూ ఉన్నారు. ఈ సమయంలో వ్యాపారవేత్తలకు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది. మీరు అమ్మకాలు మరియు ఆదాయాలలో మెరుగుదలను చూస్తూ ఉంటారు. మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి మంచి రాబడిని కూడా పొందుతారు. మరియు మీ యొక్క భాగస్వాములు కూడా మీకు చాలా సహాయాలు చేస్తూ ఉంటారు. మీరు కొత్త వెంచర్లు ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే లేదా భాగస్వామ్య సంబంధాన్ని కలిగి ఉండాలని కూడా మీరు కోరుకున్నట్లయితే ఈ నెల దానికి చాలా అనుకూలంగానే ఉంటుంది. ఈ నెలలో విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి సమయం ఉంటుంది. వారు ఆశించిన ఫలితం దక్కుతుంది. వారు అధ్యయనాలపైన ఏకాగ్రత మరియు ఆసక్తిని కూడా పెంచుతారు. మీరు మొదటి 2 వారాల్లో కొంత ఆవేశానికి గురి అవ్వడం, చదువు పట్ల నిర్లక్ష్యం ఏర్పడడం కూడా జరుగుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా వాదనకు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక మీరు జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల అయితే బాగుంటుందనే చెప్పాలి. మీరు ఆరోగ్య సమస్యల నుండి త్వరగా
కోలుకుంటారు. ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్య అయితే ఏది కూడా ఉండదు. కానీ ఈ నెల ప్రథమార్థంలో మీరు మెడ నొప్పి, రక్త సంబంధిత లేదా నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ద్వితీయార్థంలో ఆరోగ్యం అయితే చాలా మెరుగుపడుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ కూడా వారు చివరికి అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సుల్లో రాణిస్తారు. కన్యా రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి వీరు ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై ఉంటారు. కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం, దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగాను ఉంటారు. ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. వాటిలో ముఖ్యంగా ఉదరచర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా, వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమిస్తారు. ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తినవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.